నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. పాపం సజ్జల లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. కాంగ్రెస్లోకి జంపా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఈ టైటిలే ఎందుకు పెట్టాను అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక నేత. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో అంతటి ఇంపార్టెన్స్ ఎవరికి ఉంటుంది అంటే ఖచ్చితంగా అన్డౌటెడ్గా సజ్జల రామకృష్ణారెడ్డి పేరే చెప్పొచ్చు. 2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా సకల శాఖ మంత్రి అని పిలుస్తూ ఉండేవి ముద్దుగా. ఎందుకని అంటే అన్ని శాఖల్లోనూ ఆయన వేళ్లు పెట్టేవాడని, అన్ని శాఖల్లోనూ ఆయన పెత్తనం ఉండేదని, అసలు మంత్రులు పెట్టాల్సిన కొన్ని కీలకమైన ప్రెస్ మీట్లు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టేవాడు అని చెప్పేసి, అందుకే మేమంతా కూడా సజ్జలని సకల శాఖ మంత్రి అంటున్నాము అని చెప్పి అప్పట్లో ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా చెప్పేవి. అయితే ఆయనకి అంత ఇంపార్టెన్స్ ఎందుకుంది ఆ పార్టీలో అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి తరఫున ఆయన బంధువు కాబట్టి ఆయన మాటకి అంత చెల్లుబాటు ఉంది, ఆయనకు అంత విలువ ఉంది పార్టీలో అని చెప్పి ఆ పార్టీలోని నేతలు కూడా బాహాటంగానే చెప్తూ ఉంటారు. మొత్తం మీద సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం అయితే 2024 వరకు బాగానే సాగింది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత, అంటే కేవలం 11 సీట్లకి పరిమితం అయిపోయిన తర్వాత మాత్రం ఆయన పెత్తనం కాస్త తగ్గిందేమో అని అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకని అంటే ఆయన అసలు బయటకే కనిపించడం లేదు. ఇదివరకు ఊ అంటే ప్రెస్ మీటు, ఆ అంటే ప్రెస్ మీటు పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి అసలు మీడియా కంటికి కనిపించడమే అరుదైపోయింది. అయితే మొన్న ఈ మధ్య అంటే 2 రోజుల క్రితమా లేకపోతే నిన్న సాయంత్రమో ఒక ప్రెస్ మీట్ పెట్టారట. ఎందుకు ఆ ప్రెస్ మీట్ అంటే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ఒక ప్రస్తావన తీసుకొచ్చారు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి వద్దు, మావిగన్నే ముద్దు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి రాజధానిగా ఎంపిక చేసి ప్లాన్ బిగా దాన్ని అమలు పరచండి. సో దాన్ని అమలు పరిస్తే మనకి చాలా తక్కువ ఖర్చుతోటి రాజధాని వచ్చేస్తుంది. అమరావతి కోసం అంత ఖర్చు పెట్టడం దండగా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పిన దగ్గర నుంచి కూడా ఎంతటి స్థాయిలో జగన్ ట్రోల్ అయ్యారనేది కూడా మనం చూస్తున్నాం. మావిగన్ పేరు ఆయన తీసుకొచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని మొయ్యలేక చచ్చిపోతున్నారు. వాళ్ళ భుజాలు కాయలు కాసిపోతున్నాయి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డిని ఏ ఒక్క మాట అన్నా కానీ వాళ్ళు ఒంటికాల మీద వచ్చేవాళ్ళు. వైసీపీ వాళ్ళంతా కూడా కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల స్థాయి దగ్గర వరకు. కానీ ఈ మావిగన్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఒక అనౌన్స్మెంట్ చేసిన తర్వాత, ఒక ప్రతిపాదన తెచ్చిన తర్వాత, మావిగన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయండి అని ఒక ప్రతిపాదన తెచ్చిన తర్వాత ఆయన్ని సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయినా కానీ వైసీపీ క్యాడర్ కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఎక్కడా దాన్ని మోసే ప్రయత్నం చేయట్లేదు, దాన్ని డిఫెండ్ చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు. అంటే ఆ స్థాయిలో వైసీపీ వాళ్ళకు కూడా విరక్తి కలిగింది అని చెప్పేసి అర్థమవుతుంది. సో మొత్తం మీద ఈ మావిగన్ అనే దాన్ని ప్రమోట్ చేయాలి అని చెప్పేసి వైసీపీ అధిష్టానం నుంచి ఒక ఆర్డర్. అందుకనే నాయకులకి కార్యకర్తలకి హితబోధ చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి నడుం బిగించారట. నడుం బిగించటమే కాకుండా ఒక మీటింగ్ కూడా పెట్టారు 2 రోజుల క్రితం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మండల స్థాయి నేతలు, జిల్లా స్థాయి నేతలు, నియోజకవర్గ స్థాయి నేతలతోటి మీటింగ్ పెడితే వాళ్ళంతా సజ్జల రామకృష్ణారెడ్డికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారట. ఇదేంటి ఈ మావిగన్ ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సలహాలు ఇస్తోంది ఎవరు, ఆయన కూడా గుడ్డిగా ఆ సలహాలని నమ్మటం ఏంటి, మీడియా ముందు ఆ మావిగన్ అనే ప్రస్తావనలు తీసుకురావటం ఏంటి, ఏ స్థాయిలో నవ్వులు పాలవుతున్నారో చూసుకోవటం లేదా, 1-2 ఏదన్నా మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లితే అంటే పాసు పుస్తకాన్ని పుస్తబుక్ అని అంటేనో, లేకపోతే గుంటూరు అనే పదం కూడా పలకటం రాక గుండూరు అని అంటేనో, లేకపోతే ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాలు, అంటే గంపగుత్తగా అనే పదం పలకటం రాక కుప్పగుత్తగా అని చెప్పేసి మాట్లాడటం, ఇలాంటి వాటిని అయితే మేము సమర్థించగలుగుతాం. కానీ పొరపాటు ఎవరైనా మాట్లాడతారు, దాంట్లో ఏముందిలే అని చెప్పేసి మేము సమర్థించగలుగుతాం. కానీ ఇలాంటి మావిగన్ అనే పదాలను తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దితే మేము ఎలా సమర్థించాలి, ప్రజల్ని ఎలా ఒప్పించాలి, అసలు ఎవరు ఒప్పుకోవటం లేదు అని చెప్పేసి తిట్టిపోశారంట సజ్జలని. అయినా నన్నెందుకు తిడుతున్నారు మీరు, నన్ను తిడితే ఏమొస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో దాన్ని మీ దగ్గరికి పోస్ట్ చేసే ఒక లెటర్ని తీసుకొచ్చి ఇచ్చే పోస్ట్ మెన్ లాంటి వాడిని నేను, అంతే తప్ప నాదేమి లేదు అని అంటే మీరు తిడుతుంది నన్ను కాదు, జాగ్రత్త, జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు మీరు అని చెప్పేసి నేతలకి చెప్పే ప్రయత్నం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ప్రయత్నాన్ని చేసిన
ఆ విధంగా అయినా భయపెట్టి వాళ్ళ నోరు మూపిద్దాం అని చెప్పి చూసినా కానీ మా మాటగా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, ఇలా తిట్టారు నేతలు అని చెప్పేసి చెప్పండి, ఇలా విసుక్కున్నారు, ఇలా అసంతృప్తికి గురయ్యారు, ఇలా ఆవేశాన్ని వెళ్ళగక్కారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పండి అని చెప్పే ప్రయత్నం చేశారట సజ్జల దగ్గర నేతలంతా. ఎందుకని అంటే మావిగన్ మీద అంత విసుగు చెందున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా. నిజానికి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి నిమిషానికి ఒక మాట మాట్లాడతారు అనే స్థాయిలోకి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో. జగన్మోహన్ రెడ్డి విలువ నిజానికి గతంలో అయితే మాట ఇచ్చాడంటే మడమ తిప్పడు అని చెప్పేసి ఒక రకమైన స్లోగన్ ఉండేది. కానీ అది ఇప్పుడు రాను రాను ఎలా వచ్చేసిందంటే మాట ఇచ్చాడంటే మాట తప్పుతాడు, నిమిషానికి ఒక మాట మాట్లాడతాడు, పూటకో మాట నిమిషానికి ఒక మాట మాట్లాడతాడు, మారుస్తూ ఉంటాడని చెప్పేసి వచ్చే స్థాయికి అయిపోయింది. ఎందుకని అంటే గతంలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది, మేము అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు అసెంబ్లీలో. మళ్ళీ ఆయన అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కాదు 3 రాజధానులు ఉండాలి అని చెప్పేసి అన్నారు. అమరావతి, విశాఖ, అలాగే కర్నూలు 3 రాజధానులు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, రాజధాని వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి జరుగుతుంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయనే మళ్ళీ 3 రాజధానులు వద్దు, విశాఖే రాజధానిగా ఉంటుంది, విశాఖపట్నానికి నా కాపురం కూడా షిఫ్ట్ అవుతున్నానని చెప్పేసి 2023-24 ఆ టైంలో చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మావిగన్ కావాలి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి రాజధానిగా చేయండి అని అంటున్నారు. అంటే గతంలో రాజధాని వికేంద్రీకరణ చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు రాజధాని వికేంద్రీకరణ వద్దు అంటున్నారంటే రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదని అనుకుంటున్నారా, లేకపోతే గతంలో ఆయన చెప్పిన స్టేట్మెంట్ రాజధాని వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి జరుగుతుంది అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అని ఆయనే ఒప్పుకుంటున్నారు అనుకోవాలా? సో ఇలాంటివన్నీ కూడా అంటే ఆ పార్టీ మీటింగ్లో నాయకులంతా కూడా సజ్జల దగ్గర ఏకరవ పెట్టేశారట. జనమంతా ఇలాంటి క్వశ్చన్లే అడుగుతున్నారు మమ్మల్ని, పూటకో మాట మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఎలా నమ్మాలి జగన్మోహన్ రెడ్డిని అని చెప్పేసి వాళ్ళంతా అడుగుతుంటే సజ్జల పాపం మాట మార్చాలని ప్రయత్నం చేసినా కానీ కుదరటం లేదట. అంటే మీరంతా వచ్చే వారం వీకెండ్లో మీరంతా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించండి, ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నాడో ఆయన్ని పదవి నుంచి దిగిపోవాలని చెప్పి డిమాండ్ చేయండి, నిరసనలు తెలియజేయండి అంటే ఆ నిరసనలు తెలియజేసే మాట సంగతి తర్వాత. ఇప్పుడు మేము అడిగింది చెప్పు, ఈ మావిగన్ అనే పదాన్ని ఎత్తేస్తారా లేదా? జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ విషయంలో ఏం నిర్ణయించుకుంటారో నిర్ణయించుకుని ఆ విషయాన్ని మాకు చెప్పు మళ్ళీ వచ్చి అని చెప్పి గట్టిగా చెప్పేశారట. మరి ఇక జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం ఇచ్చినట్టుగా అయ్యింది నాయకుల దగ్గర నుంచి. ఈ మావిగన్ మాటని పక్కన పెడతాడా లేదా అని చెప్పేసి చూడాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక ఎప్పటి మాదిరిగానే తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తే పార్టీలో నుంచి జంపింగులు మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తుందట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలంతా ఎక్కువ శాతం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ పార్టీ నుంచే కదా. నాడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చిన తర్వాత ఆయన కోసం ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చిన వాళ్లే కదా వీళ్ళంతా. సో కాబట్టి ఈ 90% నేతలంతా కాంగ్రెస్ పార్టీ నేతలే. వైసీపీ ఆవిర్భవించింది అంటే అది కాంగ్రెస్ పార్టీ నేతలతోనే ఆవిర్భవించింది. కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వెళ్ళారనుకోండి, వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, ఇలాంటి వాళ్ళంతా కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ అధిక శాతం సింహభాగం అంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నేతలే. కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నేతలంతా కూడా ఎలాంటి ఆలోచన చేస్తున్నారంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళంతా ఈ పార్టీలో ఇంకా మనం కొనసాగలుగుతామా, కొనసాగితే కూడా మనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా, ఇలాంటి మింగుడు పడని అంశాలన్నింటినీ తీసుకొచ్చి జనాల మీద రుద్దితే జనం యాక్సెప్ట్ చేస్తారా, పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నారట. వాళ్ళ సన్నిహితుల అందరి దగ్గర కూడా ఈ మాట ప్రస్తావించినప్పుడు వీలైనంత తొందరగా మీరంతా వైసీపీని వదిలేసి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకోకపోతే ఖచ్చితంగా మీకు రాజకీయ భవిష్యత్తు అయితే ఉండదు అని చెప్పేసి చెప్తున్నారట. అందుకనే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోదామా అనే ఆలోచన చేస్తున్నారట. ఎందుకని అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పీసీసీగా ఉన్నది షర్మిల. ఆవిడ కూడా మొన్న మధ్య చూస్తే బొత్స సత్యనారాయణ పక్కన కూర్చొని చాలా కులాసాగా మాట్లాడారు, చాలా ఓపెన్గా మాట్లాడారు, అన్ని విషయాలను కూడా చర్చించుకున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. అలాగే వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లే. బొత్స సత్యనారాయణ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో బొత్సకి అధిష్టానంతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఒకానొక దశలో అయితే ఆయనే ముఖ్యమంత్రిగా కాబోతున్నారని చెప్పేసి కూడా టాక్ నడిచింది. సో అలాంటిది ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి బొత్స వెళితే ఆయనకి పీసీసీ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఒకవేళ పీసీసీ ఇవ్వకపోయినా కానీ బొత్స చాలా సంతృప్తిగానే వర్క్ చేయడానికి ఆయన కూడా ఇష్టపడతారు. ఎందుకంటే ఆయనకి ఆ వాల్యూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో.
అలాగే ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు కూడా, ధర్మాన బ్రదర్స్, ధర్మాన ఫ్యామిలీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు లాయల్గానే ఉండేది. 2019 ఎన్నికల ముందనుకుంటా ధర్మాన ప్రసాదరావు వచ్చారు. అంతకు ముందే ధర్మాన కృష్ణదాస్ కూడా వైసీపీలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి. 2014 ఎన్నికలప్పుడైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేశారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే వైసీపీ చాలా వరకు ఖాళీ అయిపోతుంది. సీనియర్ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళితే ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది, వీళ్ళకి కూడా ఆ వాల్యూ వస్తుంది. ప్రజల్లో వీళ్ళకి కూడా కొంత అంటే వీళ్ళు సరైన రాజకీయాలు చేస్తున్నారులే, సరే వీళ్ళతోటి మళ్ళీ మనం ట్రావెల్ చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళొచ్చు అనే భావన కూడా కలుగుతుంది అని చెప్పేసి వీళ్ళకి ఆలోచన చేస్తున్నారట. మరి ఇదే గనక నిజమైతే ఏపీలో వైసీపీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి తన మనసు మార్చుకుంటారా? ఈ నేతలందరినీ కూడా మళ్ళీ తన వైపు తిప్పుకోవాలంటే తన మనసు మార్చుకుని అమరావతి వైపు అడుగులు వేస్తారా? లేదంటే ఇంతకు ముందులాగానే 3 రాజధానులు అంటారా? లేదా వీళ్ళెవరిని పట్టించుకోకుండా నా పాట నాదే, నా ఆట నాదే అని చెప్పేసి మళ్ళీ మావిగననే అంటారా? ఏమనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.